హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ కళ్యాణి భూపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మకుట్టి. సో వీడియో టైటిల్ చెప్పినట్టు మేము తిరుపతికి ప్రయాణం దర్శనానికి కోసమని వెళ్ళాల్సింది. కానీ లాస్ట్ మినిట్‌లో లిటరల్‌గా ఎవ్రీథింగ్ ప్యాక్ చేసుకున్న తర్వాత ఇంకొక గంటలో, 2 గంటల్లో వెళ్ళేదానికంటే ముందు క్యాన్సిల్ చేసి హైదరాబాద్‌కెళ్ళాల్సొచ్చిందనమాట. బికాజ్ ఆఫ్ కష్వీస్ హెల్త్. సో ఆ ఫుల్ డీటెయిల్స్ ఫర్దర్‌గా వీడియోలో చెప్తాను. సో మేక్ ష్యూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఇది ముందు రోజు నైట్ అన్నట్టు. ముందు వీడియోలో మీరు కనుక చూసుండుంటే కష్వికి ఫుడ్ అలర్జీ అయింది. దానికోసం తనకు లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయి ఫ్రమ్ ఎ కపుల్ ఆఫ్ డేస్ అని చెప్పేసి హాస్పిటల్‌కెళ్ళినాం. బికాజ్ నెక్స్ట్ డే తిరుపతికెళ్ళాల్సింది ఉంది అని. వెళ్తే డాక్టర్ కొన్ని మెడికేషన్ ఇచ్చారు. అంటే మన గ్యాస్ కోసము సిరప్ అలా. అవేసాము. పర్లేదులే ఏం గాదు అన్నట్టు అనుకోని బయలుదేరుదాం అనుకున్నాం. నాకైతే ముందు నుండి అంత ఇష్టం లేకుండే. అంటే ఎలా అంటే తనకి ఇబ్బందవుతది. ఎస్పెషల్లీ ప్రయాణం గాబట్టి. తను సడెన్‌గా వామిటింగ్ చేసుకొని మీద నుండి కింద దాకా నేను వామిటింగ్‌లో ముద్దయ్యుంటే ఎక్కడ క్లీన్ చేస్తాము? ట్రైన్‌లో గానీ, దర్శనంలో గానీ అన్నట్టు అలా అనిపించిందనమాట. లూజ్ మోషన్స్ అయినా ఏదైనా సరే అని. బట్ సర్లే ఏం గాదు, డాక్టర్ గూడా ఏం గాదు అంటున్నారు గదా అని వెళ్దాం అనుకున్నాం. సో ఇక్కడ అన్నీ సర్దుకొని ఇక్కడ నుండి అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్తున్నాం. ఇక్కడ మా అమ్మమ్మ నన్ను గాజులు ఏమైనా కొనుక్కో అని నాకు పైసలిస్తుంది. బతిలాడుతుంది. తీసుకో బిడ్డ తీసుకో అని. నీ దగ్గర నుండి ఎందుకే నేను తీసుకొనుడు, ఇప్పుడెందుకే అంటే ప్లీజ్ తీసుకో బిడ్డ అని బతిలాడుతుందన్నమాట. సేమ్ వే మా కషి వాళ్ళ అమ్మమ్మ, తాత కూడా ఆమెకు ఒక పైసలు ఇస్తున్నారు అక్కడ. తిరుపతికెళ్తే ఆడ గాజులు కొనుక్కోమని అట్లని ఇస్తారంట. అండ్ హుండీలో కూడా వేయమని చెప్పేసి పైసలు ఇస్తున్నారన్నమాట. నేనే ఖర్చు పెట్టుకోనా కషి ఆడ తిరుపతిలో కొనుక్కోమనా? ఓ జాతరలో ఆహా గట్లనా? గాజులు కొనుక్కో సరే గాజులు కొనిస్తా నీకు. మీ అమ్మమ్మ చెప్పింది గాజులు కొనిస్తా నేను. ఓకే విగ్ అన్న విగ్. ప్రతి ఎన్ఆర్ఐకి ఇండియా లిస్ట్లో ఉండేది ఒకటైతే మెయిన్ తిరుపతి అనుకుంటా, ఇంకొకటి షిరిడి. ఇవి రెండు మెజారిటీ పీపుల్కి అయితే ఉంటుంది. మేము ఏది మొక్కుకున్నా సరే ఎప్పుడు వీలైతే అప్పుడని మొక్కుకుంటాం. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు అని అనుకోం. బికాస్ ఈసారి మీ అందరు చూసినట్టు మీకు అర్థమైంటుంది, లాంగ్ ట్రిప్ మాది, ఎక్కువ డేస్ ఉంటున్నాము. అయినా కూడా తిరుపతి వెళ్ళడం అనేది వీలు కాలేదు. ఎన్నో రీజన్స్ ఉంటాయి, దానివల్ల క్యాన్సిల్ అవ్వచ్చు. సో ఎప్పుడు వీలైతే అప్పుడే అని చాలా వరకు అలానే మొక్కుకుంటాం అన్నమాట. సో తిరుపతి ట్రిప్ కూడా మేము అలానే మొక్కుకున్నాము. కష్వి 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 అన్న కష్వి Ano? 1, 2, 3. అండ్ ఇంకొకటి మాకు ఖచ్చితంగా నెయిల్స్ ట్రిమ్ చేయాలి. గుండు కదా గీరుకుంటుంది ఆనే ఉంది ఆడ. ఇప్పుడైతే గుడికి తిరుపతికి నేను, కార్తిక్, కష్వి, అత్తమ్మ, మామయ్య వెళ్తున్నాం. యాక్చువల్గా మా పేరెంట్స్ కూడా రావాల్సింది, రమ్మన్నాము. బట్ వాళ్ళకి సిచ్యువేషన్ లేక రావట్లేదు. బట్ ఎవరైనా ఎప్పుడన్నా తిరుపతికి రమ్మని పిలిస్తే రాము అని చెప్పొద్దంట, మళ్ళీ వెళ్తాం తర్వాత ఎప్పుడైనా వెళ్తామని చెప్పానంట. మా మమ్మీ మాకు అది చెప్పిన తర్వాత తెలుసుకుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ నుండి చెప్పింది, ఎవరైనా ఇట్లా చెప్పు, ఎవరికైనా ఇట్లా చెప్పొద్దన్న విషయం కూడా చెప్పు అని చెప్పింది. సో ఎవరైనా తిరుపతి అంటే మాత్రం అట్లా చెప్పకూడదంట. సో అలా వాళ్ళు కూడా మాతో రావాల్సింది, కానీ ఈసారి అయితే డ్రాప్ అయ్యారు. అండ్ ఇక్కడ కష్వికి ఫార్ములా కార్తిక్ ప్యాక్ చేస్తున్నాడు. తనకు ఇది ఆల్మోస్ట్ ఇంకా ఇదే లాస్ట్ డబ్బా అన్నమాట, ఫార్ములా డబ్బా. సో ఇది అయిపోయే స్టేజ్లో ఆ టైంలో వీడియో అన్నట్టు. నేను కష్వికి పప్పులతో పాటు కూడా పాలు కూడా పడుతుందో పడదో అని డౌట్ ఉండే. బికాజ్ తనకు నెయ్యి పెట్టిన ప్రతిసారి తన మూతంతా ఎర్రగా అయ్యేదన్నట్టు. సో పాలు కూడా పడవని నేను ఫిక్స్ అయిపోయినా. సో ఏదో ఒక రకంగా అలవాటు చేయాలి, ఇప్పుడు ఫార్ములా అయిపోతే పాలు పడకపోతే ఎట్లా అని చెప్పేసి నేను ఆ టైంలో నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టిన. ఎవరైనా యూఎస్ నుండి వచ్చే వాళ్ళు ఉంటే ఒక ఫార్ములా డబ్బా, 2 ఫార్ములా డబ్బాగా అట్లా తీయగలుగుతారా, జస్ట్ ఇన్ కేస్ హ్యాండీగా ఉంచుకుంటా అంటే ఎన్లెస్ తనకి ఏదైనా పడేంత వరకు అని. బట్ లక్కీలీ కష్వికి ఇక్కడ బర్రె పాలు పడ్డాయన్నమాట.
ఈవెన్ ఆ టైంకి కూడా నేను ఫీడింగ్ చేస్తుండే. బట్ నాకేంటంటే నేను పంప్ చేశాను కాబట్టి నాకు ఈ టైంకి ఎంత పాలొస్తాయి అన్నది తెలుసు. సో, అవి సరిపోవు అన్నది కూడా తెలుసు కాబట్టే నేనెప్పుడు ఫార్ములా అనేది ఆప్షన్ బి లాగా పెట్టుకొనుండే. చాలామందికి ఇక్కడ డౌట్ ఉండే అసలు నేను ఫీడింగ్ ఆపేసానా? ఇచ్చానా? అని 14 మంత్స్ వరకి ఇచ్చాను నేను కశ్వికి ఫీడింగు. సో, ఈ టైంలోనైతే ఫార్ములా కూడా ఉండాలి అని చెప్పేసి ట్రై చేషినా. బట్ బర్రె పాలు పడ్డాయి. సో, ఫార్ములా అండ్ అది అయిపోయేలోపు ఈ పాలు పడ్డాయన్నమాట. సో, తనకది కంటిన్యూ చేశాను నేను. అండ్ ఎప్పుడన్నా ఎటన్నా ట్రావెల్ చేస్తున్నాము అంటే ప్యాకింగ్ ఈజ్ ఎగ్జాస్టింగ్ సీరియస్‌లీ. ఎస్పెషల్లీ మామ్స్‌కైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్యాక్ చేసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు కశ్వి సిక్ ఉండేసరికి ఇది తింటదా? తినదా? ఒకవేళ కక్కుకుంటే 4 డ్రెస్సులు ఎక్స్‌ట్రా అని చెప్పేసి, నాకొక 2 డ్రెస్సులు ఎక్స్‌ట్రా అని చెప్పి, ఫుడ్ లైట్ ఫుడ్ అని, తింటే మంచిగా ఫుడ్ అని. సో, అట్లా అన్నీ ఆలోచించి పెట్టేసరికి ప్యాకింగే నాకొక హాఫ్ డే పోయిందన్నట్టు. అత్తమ్మ, మామయ్య వాళ్ళకి కార్తీక్ అయితే ఒక 15 నిమిషాల్లో సర్దుకున్నారు గానీ, నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆలోచించి పెట్టేసరికి నాకు అసలెప్పుడు ప్రయాణాలన్నా సరే ప్యాకింగ్ అనేది ఎగ్జాస్టింగ్. ఎంతమంది మామ్స్‌కి ఎస్పెషల్లీ అనిపిస్తదో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ లిటరల్‌గా ఈ స్టేజ్ వరకైతే కశ్వి అసలు ఏం తినట్లేదు. మరీ ఇంతగానం తినకుండా ఎప్పుడు లేదన్నమాట. తనకు పొట్ట ఎప్పుడు గ్యాసీ ఆ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ వల్ల అసలు సరిగ్గా తిననే తినలేదు. లూజ్ మోషన్స్‌కి హెల్ప్ అయితాయని చెప్తే నేను మన షాబ్దానా ఉంటది కదా! అది కూడా ట్రై చేసి పెట్టినా. బట్ అది కూడా తను సరిగ్గా తినలేదన్నమాట. మీ పిల్లలకి ఎప్పుడైనా లూజ్ మోషన్స్ అయితే, వామిటింగ్స్ అయితే మీరు ఎలాంటి లైట్ ఫుడ్స్ నార్మల్‌గా ఇస్తారు అన్నది కింద కామెంట్ చేయండి. ఎవరైనా మామ్స్ ఈ స్టేజ్ క్రాస్ అయ్యే వాళ్ళకి ఇది హెల్ప్ అయితదని నేను అనుకుంటున్నా. అండ్ మాకు స్పెషల్ దర్శనం టికెట్స్ దొరికినాయి. కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ చేషిర్రు. సో, జస్ట్ గంటలో దర్శనం అయిపోతది. కానీ ప్రయాణం మాత్రం 4 రోజులు ఉండబోతుంది. బికాజ్ ఇక్కడ నుండి కామారెడ్డికెళ్ళి అక్కడ ఇవాళ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కామారెడ్డికెళ్ళి అక్కడ 3:00కి ట్రైన్ ఎక్కితే అక్కడ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతిలో దిగుతాం. ఆ డే అంతా ఖాళీయే. ఆ నెక్స్ట్ డే పొద్దున్నే దర్శనం ఉందన్నమాట. సో, ఆ దర్శనం కోసం 2 రోజుల ముందు బయలుదేరడం. తర్వాత ఆ దర్శనం అయినాక అక్కడ నైట్ బయలుదేరితే మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ దిగి కామారెడ్డి నుండి ఇంటికొచ్చేసరికి సాయంత్రం అయిద్దనమాట. సో, ఒక గంట, 2 గంటలే దర్శనం గానీ ప్రయాణం మాత్రం 4 గంటలు ఉండబోతుంది. సో, అట్లన్నమాట. లిటరల్లీ ఇగ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇగ మేమందరం స్నానాలు చేసి మళ్ళా యాక్చువల్‌గా తిరుపతిలో గుండు గూడా ఉందన్నట్టు కశ్విది. తిరుపతిలో గుండు చేయించే కంటే ముందు వేములవాడ దర్శనం చేసుకొని అక్కడ గుండు చేపిచ్చి మళ్ళా సెకండ్ టైమ్ చేపిచ్చాలి గదా! అది తిరుపతిలో చేయాలని అనుకున్నాం. అండ్ ఆల్సో మేము పుట్టెంటుకలు తీసినప్పుడు వెంకటేశ్వర స్వామికి గూడా తిరుపతికి కూడా కొన్ని 5 కత్తెరలు తీసినప్పుడు తిరుపతికి కూడా కొన్ని ఎంటికలు తీసుండే. సో, ఆ ఎంటికలు అప్పజెప్పి అక్కడ గుండు చేయించాలి అన్నది. అండ్ ఆల్సో కార్తీక్‌ది కూడా గుండు మొక్కుండే అనమాట. అవన్నీ అనుకున్నాము. సో, అందుకని మార్నింగ్ లేవగానే ఇంకా బయలుదేరడమే కాబట్టి చాలా లేట్ నైట్ వరకు ఉండి అన్నీ ప్యాక్ చేసేసినామన్నమాట. సో, ఈవెన్ ఎట్ దిస్ పాయింట్ కార్తీక్‌కి ఇంకా ఓకే అన్నట్టుంది గానీ నా మైండ్‌లోనే అసలు ఇలా ఇబ్బంది ఏమన్నా అయితదా అదే ఉందన్నమాట. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 3కో, 4కో ఖతం కశ్వి వామిటింగ్ చేసుకుంది. కార్తీక్ అది ఫస్ట్ టైమ్ చూడడం. అప్పటిదాకా ఏమైందంటే కార్తీక్ అత్తమ్మకి నీ ఆపరేషన్ కోసం అనేసి చాలా సార్లు హైదరాబాద్ తిరుగుతా ఉండే అన్నమాట. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. సో, ఆమె వామిటింగ్స్ గానీ, లూజ్ మోషన్స్ గానీ ఏది కార్తీక్ చూడలేదు. అందుకే ఆయన కాన్ఫిడెంట్‌గా ఉండే. మార్నింగ్ లేచి ఆమె 2 సార్లు వామిటింగ్ చేసుకొని ఇట్లా పడిపోయి ఉండడం చూసి నో ఎళ్ళట్లేదు మనం మమ్మీ క్యాన్సెల్ అని చెప్పేసి చెప్పిండనమాట. సో, లిటరల్‌గా ఆ లగేజ్ పట్టుకొని మేము హైదరాబాద్ బయలుదేరినాం హాస్పిటల్‌కి. ఎవ్రీథింగ్ చేంజ్ అయింది. నైట్ అన్నీ ప్లాన్ చేసుకొని పడుకున్న కానుండి లేవగానే లేదు ఎళ్ళట్లేదు కాడికి. కశ్వి వామిటింగ్ చేసుకుంది. నాట్ వన్స్, ట్వైస్. అండ్ ఆ పులుపుగా ఒక గ్యాస్, డయేరియా అవుతుందన్నమాట. లూజ్ మోషన్స్ అవుతున్నాయి ఆమెకి. పక్కిందా ఏ తాత ఎవరికైనా కళ్ళారా చూస్తేనే అవస్థ ఏమైందన్న అర్థమవుతుంది. నేను కార్తీక్‌కి ఆమె వామిటింగ్ చేసుకున్నప్పుడు, వీక్‌గా ఉన్నప్పుడు ఫోన్‌లలో ఇట్లా అయిందని చెప్పి తను డైరెక్ట్‌గా వచ్చి కలిస్తే నార్మల్‌గానే ఉంటే ఏమైంది నార్మల్‌గానే ఉంది గదా! అన్న ఫీలింగ్‌తోని వెళ్దాం అని అన్నారన్నమాట. ఆమె వామిటింగ్ చేసుకున్నప్పుడు లిటరల్‌గా మేము బయలుదేరి ఒక 2 గంటలు అవుతుంది. హైదరాబాద్‌కి వెళ్దాము. ఇక వేములవాడలో వద్దు. హైదరాబాద్‌కి వెళ్ళిపోదామని అపాయింట్‌మెంట్ తీసేసుకున్నాము. తీసుకొని బయలుదేరినాము. 2 గంటల దాకా మొత్తం ఇట్లా పడిపోయి ఉంది. ఇప్పుడే ఇట్లా లేచి అంత
ఎంతో కొంత రెస్పాండ్ అవుతుందనమాట. అందుకే రికార్డ్ చేసిన. అప్పటిదాకా నా మనసెంత పిచ్చి పిచ్చి లేసిందనమాట. కార్తీక్ కూడా ఏంది అన్న టెన్షన్ పడ్డాడు. సో, అట్లా అప్పటిదప్పుడు తిరుపతెళ్ళాల్సింది అదే లగేజ్ కార్‌లో యేసుకొని మేము హైదరాబాద్ బయలుదేరినాము. హాస్పిటల్‌కెళ్ళినామన్నమాట. ఇంక మా ఆడపడుచు వాళ్ళు హైదరాబాద్‌లోనే ఉంటారు కదా! వాళ్ళే ఒక డాక్టర్ ఎక్కడికెళ్ళాలో సజెస్ట్ చేస్తే, మా ఆడపడుచేమో సౌమ్యని అపాయింట్‌మెంట్ తీసేసుకుంటే మేము బయలుదేరినాం పొద్దున్నే. ముందు వీడియోలో గూడా జెప్పినా గదా! ఈ ఫుడ్ పాయిజన్ ఏమో అన్న ఫీలింగ్ నాకు ముందు వెమ్లాలో డాక్టర్ దగ్గరికెళ్తే, ఆయన క్వెషన్స్ అడుగుతున్న కొద్దీ ఆన్సర్‌లు జెప్తూ ఓకే. మేబీ అయ్యుండొచ్చని నాకనిపిచ్చిందనమాట. బట్ దెర్ ఈస్ నో గ్యారంటీ అదేనా కాదా అని. సో, హైదరాబాద్‌కి హాస్పిటల్‌కి రావడానికి ఏంటంటే, నాకదనిపిస్తుంది 70-80% అదనిపిస్తుంది. బట్ అది అని కన్ఫర్మ్ జేయడానికో, లేదా ఇంకేదైనా అని తెలుసుకోవడానికో ఏమైనా టెస్ట్‌లు జేస్తారా ఏంటిది అన్నది అడిగి డాక్టర్ నోటితోనే వింటే ఒక ధైర్యం ఒస్తది గదా! అది. అండ్ హైదరాబాద్‌కే ఎందుకొచ్చినా అంటే రీసెంట్‌గా అదే టైంలో మాకు తెలిసిన క్లోజ్ ఫ్యామిలీ వాళ్ళ పాప వాళ్ళకు కైండ్ ఆఫ్ చిన్న హెల్త్ ఇష్యూ ఉంది అన్నమాట. దానికి లోకల్‌లో అండ్ కరీంనగర్‌లో హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు ఏదో ఒక మెడిసిన్ ఇచ్చిర్రు. ఆ డోసేజ్ రాంగ్‌గా రికమెండ్ చేసిర్రు. దానివల్ల తనకు ఇంకా ఎక్కువయిందన్నట్టు ఆ ఇబ్బంది. మళ్ళీ వాళ్ళు హైదరాబాద్‌కెళ్తే లిటరల్‌గా అమ్మాయి మీద వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేసిర్రండి. ఏ హాస్పిటల్‌కెళ్ళిర్రు మీరు అని చెప్పిర్రంట. సో, తర్వాత ఆ మెడిసిన్ వాడడము, ఆ డోసేజ్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత మంచిగయింది. సో, అది విన్నాక ఐ డోంట్ వాంట్ టు జస్ట్ అద్దు ఎళ్ళిపోదాం అన్న ఫీలింగ్ ఒకటుండే అన్నమాట. సో, ఆ రీజన్‌తోని ఇంక మేము అప్పటిదప్పుడు హైదరాబాద్ వచ్చేసినాము. ఎందుకో నాకు ఈసారి బాగా ఎక్కువ భయమనిపిచ్చింది. అంటే కంటిన్యూ‌గా వారం నుండి ఏం తినలేదు. బాగా లూజ్ మోషన్స్ అయితున్నాయి. వామిటింగ్ అయితుంది. ఈవెన్ వాటర్ గూడా సరిగ్గా తీసుకోవట్లేదు. డీహైడ్రేట్ అవుతున్నా. లైక్ అవంతా ఉండేసరికి నా మైండ్ బాగా టెన్షన్ అయిందనమాట. ఒక డాక్టర్ ఇట్లా ధైర్యం ఇచ్చేలాగా ఉండాలి అన్నట్టు నేను వచ్చేసినాము. సో, డాక్టర్ అయితే ఏం అవసరం లేదన్నారు. కొన్ని మెడిసిన్ రాసిచ్చిర్రు. ఒక 1 వీక్ వాడండి అని జెప్పిర్రు. ఒకవేళ ఇంకా ఏమన్నా అనిపిస్తే రండి అని అన్నారు. సో, ఒక 1 డే ఇక్కడ ఇటొచ్చి చూపించుకొని పోవడం ఎందుకు? మళ్ళీ ఇన్ కేస్ ఒక 1 డే ఇక్కడనే ఉంటే ఏదైనా చేంజ్ అయితే ఇమ్మీడియేట్‌లీ రావచ్చు గదా! అని జెప్పేసి మా అక్క, బావ వాళ్ళు దగ్గరే అన్నమాట. ఇక్కడ 10, 15 మినిట్స్ దూరం అంతే. సో, వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ దగ్గర స్టే చేద్దాము ఇవాళ నైట్‌కి. సరే ఇవాళ నైట్ అంతా గూడా ఓకే ఉండి ఆమె కొద్దిగా తిని మళ్ళీ వామిటింగ్స్, మోషన్స్ ఏం కాకపోతే మనం వేములవాడకెళ్దాము అని జెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇంకా మా అక్క వాళ్ళకి ఫోను జేసి వాళ్ళ ఇంటికొస్తామని జెప్పినాము. సో, ఇగ మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళామన్నమాట. అండ్ మేము లిటరల్‌గా ఫస్ట్ టైమ్ మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళడం. బికాజ్ పెళ్లవ్వగానే మేమెళ్ళాం. పెళ్లైన ఆ టైంలో మా అక్క వాళ్ళు బెంగుళూరులో ఉండే. సో, వాళ్ళు హైదరాబాద్‌కొచ్చినాక ఇదే ఫస్ట్ టైమ్ మేము రావడం. అండ్ ఈసారి ఇండియాకొచ్చినప్పటి నుండి 1, 2 సార్లు హైదరాబాద్‌కొచ్చినాం. ఇగ అప్పుడు అక్క వాళ్ళకు కుదరలేకుండే. అక్క బిజీగుండే అన్నట్టు. సో, అందుకని అప్పుడు కలవలేకపోయినాం. మా ఆడపడుచు వాళ్ళ అట్లా ఎళ్ళినప్పుడు. సో, ఇదే ఫస్ట్ టైమ్ రావడము. అండ్ మేమొస్తున్నామని మా శ్రేయాన్సికి తెలవదు. స్కూల్‌కెళ్ళింది మేమొచ్చేసరికి. ఎందుకంటే సడెన్ ఆబ్వియస్‌లీ సడెన్‌గా కాబట్టి సో, తనకు తెలవదు. చెప్పలేదు. సో, వచ్చి స్కూల్ నుండి వచ్చేసరికి మేము ఉండేసరికి సర్ప్రైజ్‌గా ఫీల్ అయిందనమాట. హ్యాపీగా గూడా ఫీల్ అయింది. అండ్ బేబీ ఫుడ్ విషయంలో నేనెప్పుడు గాని తనని ఫోర్స్ చేసో, అది ఇది చూపిచ్చో అట్లా ఎప్పుడు పెట్టనన్నమాట. అంటే తను ఫుడ్డు ఆహ్, ఇష్టపడి తింటుంటేనే అలానే పెడతానన్నట్టు. కానీ ఎట్ దిస్ పాయింట్ లిటరల్‌గా తను ఏం తినట్లేదు చాలా డేస్ నుండి. సో, ఏదో ఒకటి కొద్దిగానైనా పొట్టలోకెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉండే అన్నమాట. ఈవెన్ నాకు కొన్ని మునుపు కొన్ని సిట్యుయేషన్స్ జరిగినాయి. తనని కొద్దిగా ఇబ్బంది పెట్టి పెడితే తను ఫుడ్‌ని మొత్తానికే ఇష్టపడదన్నమాట. బట్ అందుకని నేను వీలైనంత వరకు తను ఇష్టపడినప్పుడే ఎంత తింటే అంతే పెడతాను. ఐ ఫీల్ లైక్ వాళ్ళకెంత అవసరమో వాళ్ళకి తెలుస్తది అని నేను నమ్ముతానన్నట్టు. అలా నేను చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి తనకు ఫుడ్ అంటే ఇంట్రెస్ట్, తను ఫుడ్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం అవన్నీ చూషినా. సో, అందుకని నేను ఐ ప్రిఫర్ నాట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లలో. బట్ అప్పుడప్పుడు తప్పదనుకోరి. కానీ చాలా వరకు ఇబ్బంది పెట్టకుండా తనెంత తింటే అంతే పెట్టాలి అని ట్రై చేస్తా. బట్ కొన్ని కొన్ని సార్లు ఇట్స్ లైక్ వాళ్ళు తినకపోతే ఇగ మనకు గూడా మనకు ముద్ద లోపలికి పోదు. సో, ఈ టైంలోనైతే ఎస్పెషల్లీ అది జరిగిందన్నట్టు. ఆల్మోస్ట్ ఒక వీక్ అయితుంది. తన పొట్టలో లిటరల్‌గా ఏదైనా పడి, ఏదైనా తిన్నది ఆగి అన్నట్టు. ఎస్పెషల్లీ లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్ వల్ల డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది గదా! అండ్ వాటర్ గూడా తను సరిగ్గా తీసుకోవట్లేదనేసి కోకోనట్ వాటర్ తీసుకొచ్చినాము. అదన్నా కొద్దిగా అంటే కొద్దిగా స్వీట్ ఉంటది గదా! కొద్దిగా ఇష్టపడి తాగుతదని జెప్పేసి. అండ్ కోకోనట్ కొన్ని కొన్ని మంచిగా ఎక్కువొస్తాయి. కొన్ని కొన్నిట్లలో అస్సలు రావు. ఇవి గూడా ఒక్కొక్కటి 40, 50 రూపీస్ అన్నమాట. స్టిల్ అసలు సగం బాటిల్ నిండా గూడా రాలేదన్నట్టు. సో, అసలు ఏం బేసిస్ అంటే చూసి కొబ్బరికాయలు తీసుకోవడానికి ఏమన్నా ఉంటదా? లేదా సౌండ్ విని గాని, అంటే నాకైతే అన్నీ సేమ్ అనిపిస్తాయి. ఆన్ వాట్ బేసిస్ తీసుకోవచ్చు? మీకేమన్నా ఐడియా ఉంటే నాకు కింద కామెంట్ జేయండి.
సో అట్లా మేము తిరుపతి అని అనుకున్నది కాస్త హైదరాబాద్ వచ్చినాము. అండ్ ఆల్సో అక్క వాళ్ళ ఇంటికి ఇదే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం రావడము. ఒక 1 డే అలా ఇక్కడే ఉంటే బెటర్ అన్న రీజన్‌తో ఇక్కడే స్టే చేసినాం. నెక్స్ట్ డే రోజు ఫాలోడ్ డే అలా తిరిగి వెములవాడకి వెళ్ళామన్నమాట. సో అక్క వాళ్ళ ఇంట్లో ఈ స్టేయింగ్ అండ్ ఇక్కడ ఉన్నప్పుడు నేను కొన్ని థింగ్స్ కూడా చేసుకోవాల్సినవి చేసుకున్నాను. అవంతా మీరు నెక్స్ట్ పార్ట్‌లో చూస్తారు. సో హోప్‌ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలా పిల్లలు ఉన్నప్పుడు ఒకటి అనుకుంటే ఇంకొకటి అవ్వడం అన్నది కామన్. అండ్ ఇలాంటి సిచ్యుయేషన్స్ మీరందరూ కూడా క్రాస్ అయ్యి వచ్చుంటారు. నాకు ఇప్పుడు ఫస్ట్ కిడ్ కాబట్టి నేను నేర్చుకుంటున్నాను. సో అని నేను అనుకుంటున్నా. అండ్ సో ఒకవేళ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియో ఎలా పెట్టానో మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. Once again, thank you so much for watching this video till the end, and I will see you all in my next video. Until then, take care, keep smiling. Bye bye.